హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. వేడివేడిగా యమ్మీగా కొబ్బరి అన్నానికి ఏమాత్రం టేస్ట్ మారకుండా ఉండేటట్టు నేను బగారా రైస్ చేశానండి. ఎలా చేశానో చూసేద్దామా? కుక్కర్లో చేసేస్తున్నాను. నేను నెయ్యి వేసుకున్నా అండి ఆయిల్ బదులుగా. కొంచెం ఇప్పుడు 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకున్నాం. మరి ఎగుటొచ్చేస్తుందేమో అని డౌట్ వచ్చి 1 స్పూన్ దాకా ఆయిల్ వేశాను. నెయ్యి మొత్తం కూడా కరిగాక ఇప్పుడు దీంట్లో 7-8 లవంగి మొగ్గలు, 5-6 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, చిన్న 3 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 1 రెబ్బ కరివేపాకు, 3 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి. ఈ బిర్యానీకి పచ్చిమిర్చే ఘాటు ఉంటుంది, సో స్పైసీస్ చూసుకొని వేసుకోండి. అలాగే 1 చిన్న ఉల్లిపాయని ఇలా చీలికల కింద కట్ చేసి వేసి నేతిలో చక్కగా ఇవన్నీ కూడా వేగేటట్టు వేయించుకుందాం. మీలో ఎంతమందికి ఇలా రైస్ చేసుకొని తినడమో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే భలే ఇష్టం అసలు. ఇప్పుడు దీంట్లోనే 1 పెద్ద టమాటాని చీలికల కింద కట్ చేసి అది కూడా వేసి జస్ట్ టమాటా పైన ఉన్న తొక్క సపరేట్ అయ్యేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసింది సరిపోతుందండి. ఎక్కువ వేసుకుంటే గొంతులో ఘాటు వస్తుంది, చూసి వేసుకోండి. సో మొత్తాన్ని కూడా వేగాక చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఈ లోపల నేను బాస్మతి రైస్ని జస్ట్ వాష్ చేసి వేసేస్తాను అండి. ఏమీ నానపెట్టను. నాకెందుకో నానపెడితేనే త్వరగా ముద్దలా అయిపోతుందా అని అనిపిస్తుంది. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో 1 గుప్పెడు పుదీనా వేసుకుంటున్నా. కాడలతో సహా కట్ చేసి వేసేసుకుంటా అండి నేను చాక్తో. అలాగే కొత్తిమీర కూడా 1 గుప్పెడు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని జస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చి వాసన పోయిందని అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. నేనైతే కనుక కల్లుప్పు వేస్తున్నా అండి. కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తీయడం అసలు మన వల్ల కాదు. అదే చాలకపోతే సాల్ట్ వేసైనా అడ్జస్ట్ చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లోనే 1 పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను. మనం దీంట్లో స్పైసీకి గరం మసాలా పచ్చిమిర్చి మాత్రమే వాడాము. దాన్ని బట్టి మీరు స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఫ్రెష్గా తోడేసుకున్న పెరుగు ఉంటుంది కదా అందరిలో, దాంట్లో అండి 1 3-4 స్పూన్ల దాకా పెరుగు వేసానండి. చెప్పాను కదా కొబ్బరి అన్నానికి ఏమాత్రం టేస్ట్ మారకుండా చేసుకుంటామని. కొబ్బరి పాలు లేనప్పుడు ఇలా ఒకసారి పెరుగు వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని కూడా మొత్తం వేసేసుకుందాం. మొత్తం బియ్యం అన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి గరిటెతో నిదానంగా ఇలా కలుపుకుందామండి. ఇలా కలపడం వల్ల రైస్కి మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. నేను 1.5 గ్లాస్ రైస్ వేసాను. అలాగే 1.5 గ్లాస్ వాటరే పోసి 1 విజిల్ పెట్టుకుంటా అండి. నాకు ఇలా చేయడం వల్ల చక్కగా పలుగ్గా పొడిపొడిలాడుతూ వస్తుంది. నేనైతే కనుక ఇదే ఫాలో అవుతా. మీరు మూత పెట్టేటప్పుడు ఒక్కసారి ఘాటు ఉప్పు అన్నీ అడ్జస్ట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. ఇలా విజిల్ పెట్టేశాను కదా, 1 విజిల్కి వచ్చేసిందండి విజిల్. నేను మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎంత గుమాయించి కొట్టిందంటే ఎంత కమ్మగా ఉందో అసలు స్మెల్. చూడండి ఒకసారి గరిటె పెట్టి కలిపి చూపిస్తాను. అడుగు నుండి కలిపి చూపిస్తాను చూడండి. ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో అసలు. మనం ఏ హోటల్లో కూడా ఇంత పొడి పొడిలాడుతూ రాదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే. పైగా నెయ్యి వేసుకొని చేసుకుంటాం కదా, ఆ టేస్టే వేరబ్బా అసలు. ఇప్పుడు ఇంకొకసారి 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరండి అసలు. మొత్తం నెయ్యి వేసాం కదా, ఇప్పుడు ఇంకొకసారి అంతా కలిపేసుకొని ఇంకా టేస్ట్ చేసేయడమే. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.